యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను అలాగే కొనసాగించాలని మల్లాపురం గ్రామం నుండి మెడికల్ కళాశాలను తరలించవద్దని కోరుతూ టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఆదివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను అలాగే కొనసాగించాలని మల్లాపురం గ్రామం నుండి మెడికల్ కళాశాలను తరలించవద్దని కోరుతూ టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఆదివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మల్లాపురానికి మంజూరైన మెడికల్ కళాశాలను అక్రమంగా దాతరపల్లి గ్రామానికి తీసుకువెళ్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు. తిరిగి మల్లాపురం గ్రామంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ మండల జిల్లా నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సమావేశం వద్దకు చేరుకుని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కర్రె వెంకటయ్య ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కర్రె వెంకటయ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన 3 గంటల్లోనే పోలీసులు అక్కడికి భారీగా తరలివచ్చి అతన్ని చేరుకొని నిరాహార దీక్షను భగ్నం చేశారు. నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సిఐలు శంకర్ గౌడ్, భాస్కర్ తదితరులు పెద్ద ఎత్తున పోలీసులతో మల్లాపురంలో మోహరించారు. నాయకుల అరెస్టు అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మల్లాపురం గ్రామానికి మెడికల్ కళాశాల కావాలని కోరుతూ తాము న్యాయబద్ధంగా చేస్తున్న దీక్షను అడ్డుకోవడం పోలీసులకు తగదని అన్నారు. కాగా యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయటం చట్ట విరుద్ధమని, అందుకే కర్రె వెంకటయ్యతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశామని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. మెడికల్ కాలేజీని వెంటనే మల్లాపురంలో మెడికల్ కాలేజీని వెంటనే మందులు అప్పుడు రాలేదు. ఈరోజు మల్లాపురంలో కర్రె వెంకటయ్య మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క నిరాదీక్షకు ఎటువంటి పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకోలేదు. అతను పర్మిషన్ తీసుకోకుండా ఇట్లా నిరాదీక్ష కూర్చోవడం చట్టరీత్యా నేరం కాబట్టి
అతన్ని మేము ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద కేసు కూడా బుక్ చేస్తాం. దీంట్లో ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కూడా మేము వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తాం. ఒకవేళ నిరాదీక్ష చేయదలుచుకుంటే ఇంతకుముందు చేసిన రిలే నిరాదీక్ష దానికి పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా మేము పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి. కానీ వితౌట్ పర్మిషన్, వితౌట్ ఇంటిమేషన్ పబ్లిక్ అంతా గ్యాదరింగ్ చేసి పర్మిషన్ లేకుండా, పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ దాంట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యానం చేయడం నేరం కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కేసు బుక్ చేసినాం. దీని మీద అతను ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం. నీ మంచి మార్చుకొని అది మల్లాపురం గ్రామంలో పెడితే చాలా బాగుంటుంది. లేదంటే మల్లాపురం గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసిరంటే నువ్వు ఎక్కడ కూడా కాన్ఫరెన్స్లో తిరగలేవు. ఖబర్దార్ పీలైలే గారు, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోవాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నాను. జై తెలంగాణ. మరి మల్లాపురంలో 64వ సర్వే నెంబర్లో మరి పరిశీలన చేసి మళ్ళీ వేరే ప్రాంతానికి మార్చడం పద్ధతి కాదు. మరి అదేవిధంగా ఇవాళ ప్రపంచం అంతటా విద్య వైద్యమే ముఖ్యమని ప్రజలందరూ కోరుకుంటారు. అదేవిధంగా ఇవాళ మేము మా మండల పార్టీ కర్ర వెంకటరమణ గారు మరి అమరనాథ్ నిరాహార దీక్షతో పాటు విద్య వైద్యమే ముఖ్యము, నా ప్రజలకు, నా గ్రామానికి, ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ ఇక్కడే ఉండాలంటూ మరి అమరనాథ్ నిరాహార దీక్షకు వందలాది మందిగా ఈరోజు మెడికల్ కాలేజీ 183 కోట్లతోటి యాయలగుట్ట లక్ష్మీనరసింహ కళాశాల మంజూరైంది. మరి ఆ మంజూరైనటువంటి కాలేజీని మల్లాపురం గ్రామంలోని 64 సర్వే నెంబర్లో మరి 20 ఎకరాల భూమిని మరి వైటీడీ కేటాయించింది. ఆ కేటాయించిన భూమిని కూడా కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు, మా గ్రామస్తులం అందరం కూడా మరి పరిశీలన చేసినాం. 2 రోజులలో కొబ్బరికాయ కొట్టాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడే నోటిఫికేషన్ వచ్చి మరి ఆగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి పీర్లైలే గారు అదే స్థలంకు వచ్చి పరిశీలన చేసి ఇది మల్లాపురం గ్రామంలోనే పెడతా మెడికల్ కాలేజ్ అని చెప్పిండు. కానీ అలా మాట మార్చిండు. మరి దయచేసి మరి పీర్లైలే గారు మనసు మార్చుకొని మా మల్లాపురం గ్రామంలో ఈ మెడికల్ కాలేజీని పెట్టాలని కోరుకుంటున్నా. ఆయన మరి పెద్ద కింద మరి